సుందరవనం అనే పచ్చని అడవిలో బాలుకాకి తన 7 చిన్న పిల్లలతో కలిసి నివసించేవాడు. అతని ముద్దుల భార్య గౌరీకాకి కొంతకాలం క్రితమే దేవుని వద్దకు చేరుకుంది. బాలు ఒక్కడే తన 7 పిల్లల సంరక్షణ చూసుకుంటూ మార్కెట్లో తాజా కూరగాయల తోపుడు బండి నడుపుతూ వారి పొట్ట నింపేవాడు. అతడు ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటూ సరదాగా మాట్లాడుతూ తన బాధను దాచుకోవడానికి ప్రయత్నించేవాడు. అరే బాలు, ఈ గోబీ చాలా ఎక్కువ ధరకిస్తున్నావు, కొంచెం ధర తగ్గించు. మేం రోజూ వచ్చే కస్టమర్లమే కదా. అరే పిన్ని, నువ్వు అంతే, రోజూ ఇదే అంటావు. ఇదిగో కొంచెం కొత్తిమీర మిరపకాయలు నా తరఫున ఉచితంగా ఉంచుకో, కానీ ధర మాత్రం అదే ఉంటుంది. బాలు, పిన్ని చెప్పేది మా మాటకి నిజం. 7 పిల్లల పొట్ట నింపడం, తోపుడు బండి నడపడం, ఈ 2 ఒక్కడివే ఎలా చేయగలవు? నువ్వు ఇప్పుడు 2వ పెళ్లి చేసుకోవాలి. పిల్లలకు ఒక అమ్మ అవసరం ఉంది. నేను కూడా 7 ఆకలి కడుపులను నింపాలి కదా. రేణు, నీకు తెలుసు కదా నేను గౌరీని ఎంతగా ప్రేమించానో. నేను ఆమె స్థానాన్ని వేరే ఎవరికీ ఇవ్వలేను. నేను పెళ్లి చేసుకోను. నేనే నా పిల్లలకు అమ్మనవుతాను. ప్రేమ దాని స్థానంలో ఉంది నాయన. కాని నువ్వు రోజంతా మార్కెట్లో ఉంటే వెనుక పిల్లలన్నీ ఎవరు చూసుకుంటారు? నాకు చాలా పద్ధతి గల గృహలక్ష్మి లాంటి కాకి తెలుసు. పింకీ చాలా అమాయకురాలు, మంచిది. నువ్వు సరేనంటే సంబంధం మాట్లాడమంటావా? బాలు మొదట్లో అస్సలు ఒప్పుకోలేదు. కాని పిల్లల భవిష్యత్తు, వారి సంరక్షణ గురించి ఆలోచించి చివరకు పింకీ కాకిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. త్వరలోనే ఒక సాధారణ వేడుకలో బాలు పింకీల పెళ్లి జరిగింది. ఇక తమకు అమ్మ ప్రేమ, సంరక్షణ లభిస్తాయని ఇంట్లోని పిల్లలందరూ చాలా సంతోషించారు. బాలు కూడా నిశ్చింతగా ఉన్నాడు. కాని పింకీ బయటికి ఎంత తీపిగా మాట్లాడినా లోపల ఆమె ఉద్దేశాలు అంతే దారుణంగా ఉండేవి. మరుసటి రోజు ఉదయాన్నే బాలు తన కూరగాయలను తీసుకుని మార్కెట్కు వెళ్లాడు. అతడు వెళ్ళగానే పింకీ మెత్తటి పరుపుపై హాయిగా పడుకుంది. ఏ బంటి, ఇటురా. చెప్పండమ్మా. వెళ్ళు, అడవి కావలో ఉన్న తీపి మామిడి చెట్టు నుండి నా కోసం బాగా పండిన మామిడి పండు తీసుకురా. కానీ అమ్మా, ఆ చెట్టు చాలా దూరంలో ఉంది. పైగా అక్కడ గద్ద భయం కూడా ఉంటుంది. నాన్న మమ్మల్ని అంత దూరం వెళ్ళవద్దని చెప్పారు. ఎదురు సమాధానం చెప్తున్నావా? ఇప్పుడే మీ నాన్న దగ్గరకు వెళ్ళి నువ్వు నన్ను వేధిస్తున్నావని చెప్తాను. త్వరగా వెళ్ళు, లేకపోతే ఈరోజు తిండి దొరకదు. పాపం వంటి భయంతో ఎగిరిపోయాడు. తరువాత పింకీ చిన్నిని మిగతా పిల్లల్లో పిలిచింది. చిన్ని, వెళ్ళి నది నుండి చల్లని నీళ్లు తీసుకురా. ఇక మీరందరూ కలిసి ఇల్లంతా శుభ్రం చేయండి. నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. నాకు ఎవరి శబ్దం వినపడకూడదు. నిన్నటి వరకు స్వేచ్ఛగా ఆడుకున్న పిల్లలు ఈరోజు పింకీకి సేవకులుగా మారిపోయారు. పింకీ తను బాలు సంపాదనతో తెచ్చిన మిఠాయిలు తింటూ పిల్లలకు గిన్నెలు కడగడం, ఊడ్చడం వంటి పనులు అప్పగించేది. సాయంత్రం బాలు అలసిపోయి ఇంటికి తిరిగి రాగానే పింకీ వెంటనే పరుపుపై నుండి లేచి అతని ముందు మంచి భార్యలా నటించడం ప్రారంభించింది. పింకీ, ఈరోజు మొదటి రోజు ఎలా జరిగింది? పిల్లలేమైనా నిన్ను విసిగించారా? అయ్యో లేదండి, పిల్లలు చాలా మంచివాళ్లు. కొంచెం అల్లరి చేస్తారు, ఎగురుతూ గెంతుతారు. అయినా నా పిల్లలే కదా, నేనంతా సంతోషంగా చూసుకుంటాను. మూలలో నిలబడి ఇదంతా వింటున్న పిల్లలు ఆశ్చర్యపోయారు. కాని పింకీ భయంతో వారు ఏమీ మాట్లాడలేకపోయారు. ఇంతలో బంటి అలసిపోయి రొప్పుతూ ఒక మామిడి పండు తీసుకుని ఇంట్లోకి వచ్చాడు. అరే బంటి, నువ్వెక్కడున్నావు? అయినా ఈ మామిడి పండు ఎక్కడి నుండి తెచ్చావు? చూశారండి, కొద్దిసేపు ఆడుకుని ఇంటికి రమ్మని చెప్పాను. కానీ ఈ నవాబు గారు ఇప్పటి వరకు బయటే ఆడుకుంటున్నారు. బంటి, చెప్పు, ఈ మామిడి పండు నీకెక్కడ దొరికింది? ఇంత చీకటి పడే వరకు బయట ఏం చేస్తున్నావు? అది నాన్న, నా స్నేహితురాలు మీనా దారిలో నాకిచ్చింది. బాలుకి ఏ అనుమానం రాలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలపై పింకీ అరాచకం పెరుగుతూనే ఉంది. పిల్లల నవ్వులు ఎక్కడో మాయమైపోయినట్లయ్యాయి. మెల్లమెల్లగా వాతావరణం మారి భయంకరమైన వర్షకాలం ప్రారంభమైంది. చల్లని గాలులు వీయడం మొదలయ్యాయి. బాలు పిల్లల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చాలా డబ్బు కూడబెట్టాడు. నాన్నా, మాకు చాలా చలిగా ఉంది. మీరు మా కోసం వెచ్చని దుస్తులు, రెయిన్ కోట్ తీసుకొస్తారా? అలాగే నాకన్నా, ఖచ్చితంగా. నేను రేపే మార్కెట్ నుండి మీ అందరి కోసం గొడుగులు, స్వెట్టర్లు తీసుకువస్తాను. అయ్యో అండి, మీరు పిల్లల కోసం ఎందుకు ఆందోళన పడతారు? మీరు ప్రతిసారి పిల్లల కోసమే ఆలస్యం అవుతుంటారు. నేను పొరుగున ఉన్న జికతో
వారి కోసం గొడుగులు, వెచ్చని దుస్తులు ముందే తెప్పించాను. మీరెప్పుడూ పిల్లల వెంటే ఉంటారు, నన్నైతే మర్చిపోయారు. నాకు నా కోసం ఏదైనా కావాలి. బాలు సంతోషంగా పింకీ కోసం బహుమతులు కొనడానికి వెళ్ళాడు. ఇకపై తాను బాలు డబ్బుతో హాయిగా సుఖపడతానని, పిల్లలకైతే పాత గోనె సంచులు కప్పుతానని పింకీ మనసులో అనుకుంది. ఆ రోజు మధ్యాహ్నం హఠాత్తుగా పెద్ద తుఫాను, కుండపోత వర్షం వచ్చాయి. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారోనని బాలు ఆందోళనపడి బహుమతులు తీసుకుని సగం దారి నుంచే వేగంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు తన గూటి దగ్గరకు చేరుకున్నప్పుడు అక్కడ చూసిన దృశ్యానికి అతడి కాళ్ళ కింద నేల జారిపోయినట్లయింది. మీరందరూ బయట ఈ తుఫాన్లో ఏం చేస్తున్నారు? ఇంటి లోపలెందుకు లేరు? నాన్న, అమ్మ మమ్మల్ని ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టింది. మేము ఇల్లు తడిపి మురికి చేస్తున్నామని చెప్పింది. ఆవిడ మా కోసం ఎటువంటి వెచ్చని దుస్తులు తెప్పించలేదు. మంచి తిండంతా ఆవిడే తినేసి మా చేత రోజంతా పనులు చేయిస్తోంది. ఈరోజు ఉదయం కూడా మమ్మల్ని ఆకలితోనే ఉంచింది. పిల్లల బాధాకరమైన మాటలు విని బాలు ఓర్పు నశించింది. కోపంతో రగిలిపోతూ అతడు వెంటనే ఇంట్లోకి వెళ్ళాడు. లోపల పింకీ హాయిగా పొడిగా వెచ్చగా ఉన్న పరుపుపై కూర్చుని వేరుశనగ పప్పులు తింటోంది. పింకీ, ఏంటి ఇదంతా? నా అమాయక పిల్లలు బయట వర్షంలో తడిసిపోతున్నారు. అయ్యో అండి, మీరింత త్వరగా వచ్చేసారా? ఈ పిల్లలు కూడా అస్సలు నా మాట వినరు. మీరు బయట నుండి వస్తున్నారని, బయటే మీకోసం వేచి ఉంటామని పట్టుబట్టారు. చాలు, ఆపు నీ అబద్ధపు నాటకం. నీ అబద్ధాల కుండ నిండిపోయింది. నా పిల్లల నోటి నుంచే నీ నిజస్వరూపం విన్నాను. నేను నీకు అమ్మ స్థానం ఇచ్చాను, నువ్వేమో నా పిల్లలను సేవకుల్లా చూసావా? అండి, నా ఉద్దేశం అది కాదు. పిల్లలు అబద్ధం చెప్తున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. పో నా ఇంటి నుండి, ఇప్పుడే వెళ్ళు. మళ్ళీ ఎప్పుడూ నాకు కానీ నా పిల్లలకు కానీ నీ ముఖం చూపించకు. బాలు పింకీని అదే క్షణంలో తన గూటి నుండి బయటకు నెట్టివేశాడు. పింకీకి తన పాపానికి తగిన ఫలితం దక్కింది. తుఫానులో అల్లాడిపోవాల్సి వచ్చింది. బాలు తడిసిపోతున్న తన పిల్లలందర్నీ వారిని ప్రేమగా గుండెలకు హత్తుకుని తన రెక్కల వెచ్చదనాన్ని ఇచ్చాడు. నన్ను క్షమించండి పిల్లలు. నేను మీ మంచి కోసం ఒక అమ్మని తీసుకురావాలనుకున్నాను, కానీ ఒక రాతి గుండె ఉన్నదానిని తీసుకువచ్చాను. ఇప్పటి నుండి మీ నాన్నను నేనే, అమ్మను నేనే. మనకు మనమే చాలు. మీరేడవకండి నాన్న, మాకు ఏ సవతి తల్లి అవసరం లేదు. అవును నాన్న, మాకు మీరే సర్వస్వం. ఆ రోజు నుండి బాలు మళ్ళీ రెండో పెళ్లి గురించి ఆలోచించలేదు. అతడు తన పిల్లలకు అమ్మ, నాన్న ఇద్దరి ప్రేమను అందించాడు. అడవిలో బాలు, అతని 7 పిల్లల కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా వచ్చేసారా? నేను ఎప్పటి నుండో మీకోసం ఎదురు చూస్తున్నాను. పిల్లలిద్దరూ ఇప్పటి వరకు చల్లని నీళ్లు లేకుండా భోజనం చేయలేదు. త్వరగా డబ్బులు ఇవ్వండి, నేను ఐస్ తీసుకొస్తాను. ఇదిగో 10 రూపాయలు. మిగిలిన 40 రూపాయలతో నేను పిండి పప్పు తీసుకువచ్చాను. ఈరోజు కూడా కేవలం 50 రూపాయలు సంపాదన మాత్రమే వచ్చింది. రోజూ 50 రూపాయల సంపాదనతో మన గడవటమేలా? నువ్వే చెప్పు రేణు, నేనింకేం చేయను? పని కోసం ఎన్నో చోట్లకు వెళ్ళాను కానీ ఎక్కడా ఉద్యోగం దొరకటం లేదు. పనిచేసే చోట రోజుకి 50 రూపాయల కంటే ఎక్కువ కూలీ దొరకటం లేదు. ఇక మంచి ఉద్యోగం దొరికే వరకు ఈ 50 రూపాయలతోనే గడపక తప్పదు కదా. మీరు బాధపడకండి, నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మీకు త్వరలోనే ఉద్యోగం దొరుకుతుంది. ఈలోగా మీరు ముఖం కడుక్కోండి, నేను ఐస్ తీసుకొస్తాను. 10 రూపాయల నోటు తీసుకుని రేణు దగ్గర్లోని ఐస్ దుకాణానికి వెళ్తుంది. ఇన్ని రూపాయలకి ఐస్ కావాలా నీకు? ఒకవేళ 10 రూపాయలకి ఐస్ తీసుకుంటే రాత్రికి ఐస్ ఎక్కడి నుండి వస్తుంది? ఒక పని చేస్తాను, 5 రూపాయలకి తీసుకుంటాను. అన్నా, 5 రూపాయలకి ఐస్ ఇవ్వండి. రేణు పిచ్చుక 5 రూపాయలకి ఐస్ తీసుకువచ్చి 5 రూపాయలు దాచిపెడుతుంది. ఆ ఐస్ను రేణు నీళ్లలో వేస్తుంది. కొద్దిసేపట్లో ఐస్ వల్ల నీళ్లు చల్లబడతాయి. అప్పుడు అందరూ భోజనం చేస్తారు. చాలు కోడలా, నాకైపోయింది. అత్తగారు, మీ ఆరోగ్యం బాగానే ఉందా? కొన్ని రోజులుగా మీరు సగం రొట్టె మాత్రమే తిని లేచిపోతున్నారు. ఏమని చెప్పను కోడలా, ఈ మధ్య తిండి తినాలనిపించడమే లేదు. కడుపులో తిప్పినట్లుంటోంది. చాలా వేడిగా ఉంది కదా, అందుకే. నువ్వు దిగులు పడకు, నేను బాగానే ఉన్నాను. అమ్మా, ఆ పక్కంటి గౌరీ ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి ఉదయం ఒక కొత్త కూలర్ వచ్చింది తెలుసా?
ఆ కూలర్ చాలా పెద్దదమ్మా. మనం కూలర్ ఎప్పుడు తీసుకొస్తాం? త్వరలోనే తీసుకుందాం బిడ్డ, దిగులు పడకు. పేదరికం వల్ల పక్షుల బాధలు తక్కువ అన్నట్టు ఈ వేసవికాలం వారి కష్టాలను రెట్టింపు చేస్తుంది. రోజుకు కేవలం 50 రూపాయలు సంపాదించే రాజు చాలా కష్టంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. చల్లచల్లనని నీళ్లు తాగడానికి వీరి దగ్గర ఫ్రిడ్జ్ లేదు. వేడి నుండి ఉపశమనం పొందడానికి కూలర్ కూడా లేదు. వీరి ఇల్లు కూడా నిప్పుల కొలిమిలా ఎప్పుడూ మండిపోతుండేది. ఒకటేమో ఇంటి ఉక్కపోత, దానికి తోడు పొయ్యి సెగ. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ వేడికి నేనే కరిగిపోతానేమో అని. అమ్మా, నీకు చాలా చెమటలు పడుతున్నాయి. ఉండు, నేను నీకు విసనకర్రతో విసురుతాను. మీనా తన చిన్న చిన్న చేతులతో రేణుకు విసరడం ప్రారంభిస్తుంది. అది చూసి రేణు కళ్ళు చెమరుస్తాయి. అంతలో మంచంపై కూర్చున్న రేణు అత్తగారికి తల తిరగడం ప్రారంభమై ఆమె హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ రేణు అత్తగారిని దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తారు. అక్కడ ఎండవేడి కారణంగా ఆమె ఆరోగ్యం చాలా క్షీణించిందని తెలుస్తుంది. నేనెంత దురదృష్టవంతుడైన కొడుకును. నా కన్న తల్లి కోసం కూడా ఏమీ చెయ్యలేకపోతున్నాను. రేణు, ఇలాంటి బతుకు బతకటం కంటే చనిపోవటం మేలు. మీరు అలా ఎందుకంటున్నారు? మీకేమైనా అయితే మా పరిస్థితి ఏమిటి? ఈ కుటుంబం మొత్తం జీవితం క్రిమి కీటకాల జీవితం కంటే తక్కువేమీ కాదు. అడుగడుగున కష్టాలు వీరి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. అయ్యో అక్క, మీకు 5 రూపాయల ఐస్ తీసుకోవడానికి సిగ్గు అనిపించకపోవచ్చు, కానీ నాకు ఇవ్వడానికి సిగ్గేస్తోంది. కనీసం 20 రూపాయల ఐస్ అయినా కొనండి. మీ వల్ల ఈ 5 రూపాయల ఐస్ కోసం నేను పెద్ద పెద్ద ఐస్ దిమ్మలు పగలగొట్టాల్సి వస్తుంది. అన్నా, అది ఇంట్లో డబ్బుల ఇబ్బందిగా ఉంది కదా, అందుకని. అంతా సర్దుకోగానే నేను ఎక్కువ డబ్బులకు ఐస్ తీసుకోవడం ప్రారంభిస్తాను. ఒకవేళ ఇంట్లో డబ్బులు ఇబ్బంది ఉంటే ఏమీ పర్వాలేదు, మీరు ఐస్ తీసుకోవడం ఆపేయండి. డబ్బులున్నప్పుడు తీసుకోండి. రోజూ నేను మీకు ఇలా 5 రూపాయల ఐస్ ఇవ్వలేను. అతని మాటలు విని రేణు చాలా నిరాశపడుతుంది. రేణు పిచ్చుక ఎక్కడా పని కోసం వెతకలేదని కాదు. ఒకవేళ రేణుకు ఎక్కడైనా పని దొరికితే అక్కడి పక్షుల దృష్టి రేణుపై చెడుగా ఉండేది. ఇలాగే మరికొన్ని రోజులు గడిచిపోతాయి. చాలా కష్టపడి దుకాణం అతని 100 మాటలు విని రేణు పిచ్చుక 5 రూపాయలకి ఐస్ తీసుకుని ఇంటికి తిరిగి వచ్చి దాన్ని నీళ్ళలో వేస్తుంది. అంతలో రేణుకు బయట నుండి ఒక ముసలి ఆమె గొంతు వినిపిస్తుంది. ఎవరు వచ్చినట్టున్నారు? రేణు పిచ్చుక బయటకు వెళ్లి చూడగా తన ఇంటి బయట ఒక ముసలి పావురం కనిపిస్తుంది. ఆమె చేతిలో ఒక చిన్న మెషిన్ ఉంటుంది. అవునమ్మా, పిలిచారా? బిడ్డా, ఉదయం నుండి దాహంతో తిరుగుతున్నాను. ఎవ్వరూ ఒక గుటక నీళ్లు కూడా తాగించలేదు. నాలాంటి ముసలిదానుకు ఒక గ్లాస్ నీళ్లు తాగిస్తే పెద్ద పుణ్యం ఉంటుంది. అవునమ్మా, ఎందుకు కాకూడదు. నేను ఇప్పుడే నీళ్లు తీసుకువస్తాను. ఆ ముసలి పావురం చెమటతో బాగా తడిసిపోయింది. ఎండవేడికి ఆమె పరిస్థితి కూడా చాలా క్షీణించింది. అది చూసి రేణు ఐస్ వేసిన చల్లని నీళ్లు తీసుకువచ్చి ఆమెకు తాగటానికి ఇస్తుంది. చూస్తుండగానే ఆ ముసలి పావురం చల్లని నీళ్లన్నీ తాగేస్తుంది. ఈ అమ్మమ్మ చల్లని నీళ్ళన్నీ తాగేసింది. ఇప్పుడు మేవేం తాగుతాం? వేడి నీళ్లు అస్సలు తాగలేము. బిడ్డా, నన్ను క్షమించు. మీ ఇంట్లో ఇంత చల్లని నీళ్లు ఉన్నాయని నాకు తెలియదు. అమ్మా, మీరు ఎలా మాట్లాడుతున్నారు? వీళ్ళు పిల్లలు ఏదో ఒకటి అంటుంటారు. మీరు వీరి మాటలు పట్టించుకోకండి. నువ్వు నాకు నీళ్లు తాపించావు. ఈ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోనమ్మాయి. నేను ఉదయం నుండి ఈ మెషిన్ను అమ్మాలని ప్రయత్నిస్తున్నాను. ఇది ఐస్ తయారు చేసే మెషిన్, కానీ ఎవరూ దీన్ని కొండంలేదు. నువ్వు కావాలంటే దీన్ని తీసుకోవచ్చు. కానీ అమ్మా, ఈ మెషిన్ కొనడానికి నా దగ్గర అంత డబ్బు లేదు. అమ్మాయి, నేను దీన్ని డబ్బుల బదులుగా నీకు ఇవ్వడం లేదు. నువ్వు ముసలి దాననైనా నా దాహం తీర్చావు. అందుకే దానికి బదులుగా ఇది నీకు ఇస్తున్నాను. ఉంచుకో. ఇది ముందు ముందు నీకు చాలా ఉపయోగపడుతుంది. ఆ ముసలి పావురం ఆ మెషిన్ను రేణు చేతుల్లో పెడుతుంది. రేణు ఆ ఐస్ తయారు చేసే మెషిన్ను ఇంటి లోపలికి తీసుకువచ్చి పెడుతుంది. అమ్మా, ఆ ఆంటీ చెప్తున్నారు కదా, దీని లోపలి నుండి బోలెడంత ఐస్ వస్తుందని. త్వరగా ఐస్ తీయవా, మేము చల్లని నీళ్లు తాగాలి. చాలా దాహంగా ఉంది, త్వరగా ఐస్ తీయవా? రేణు ఆ మెషిన్ యొక్క ఒక భాగంలో నీళ్లు పోసి
పక్కన ఉన్న బటన్ను నొక్కుతుంది. చూస్తుండగానే మెషిన్ లోపలి నుండి బోలెడంత ఐస్ రావడం ప్రారంభిస్తుంది. దీని లోపలి నుండి నిజంగానే ఐస్ వస్తోంది, అది కూడా కనురెప్పపాటులో. ఇది ఏదో చమత్కారంలా అనిపిస్తోంది. అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ చల్లని నీళ్లు తాగవచ్చు. రేణు పిచ్చుక మరియు ఆమె కుటుంబం చాలా సంతోషిస్తారు. ఇక ఇప్పుడు ఆ మెషిన్ వల్ల వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ చల్లని నీళ్లు తాగవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు రేణు నిద్రపోయే ముందు మంచం కింద కూడా బోలెడంతా ఐస్ వేస్తుంది. దాంతో ఆ చల్లదనానికి వారికి హాయిగా నిద్రపడుతుంది. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. నేను చెప్పాను కదా, మొదట మనం ఐస్తో బొమ్మ చేస్తాం, ఆ తర్వాతే నీ ట్రక్కు తయారవుతుంది. మొదట మేం ట్రక్కే తయారు చేస్తాం, బొమ్మ ఆ తర్వాతే తయారవుతుంది. అయ్యో పిల్లలు, మీకేమైంది? ఇలా ఎందుకు గొడవ పడుతున్నారు? చూడమ్మా, చింటూ ఏమంటున్నాడు. ఐస్తో మొదట ట్రక్కు చేస్తారట, కానీ నాకు బొమ్మ చేయాలనుంది. బిడ్డా, ఇది ఐస్. కొద్దిసేపట్లో తనంతట తానే కరిగిపోతుంది. దీనితో బొమ్మ, ట్రక్కు లాంటివి చేయలేం. అలా కాదు, మేం కొద్దిసేపటి క్రితం ఈ ఐస్తో ఒక చిన్న ఇల్లు కూడా చేశాం, అది మాత్రం కరగలేదు. రండి, మీకు మా ఐస్ ఇల్లు చూపిస్తాం. చింటూ మరియు మీనా రేణును బయట వాకిట్లోకి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరూ కొద్దిసేపటి క్రితమే ఒక చిన్న ఐసిల్లు తయారు చేశారు. ఇంత ఎండవేడిలో కూడా ఆ ఐసిల్లు కరగకపోవడం చూసి రేణుకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఐస్ అలానే ఉందే, అంటే ఈ ఐస్ ఏదీ సాధారణమైనది కాదు, చమత్కారమైన ఐస్. ఇది ఎండవేడికి కూడా కరగదు. దీని అర్థం ఆ ముసలి అవ్వ ఖచ్చితంగా దేవుడు పంపిన దూతే. రేణు ఈ విషయమంతా తన భర్త రాజు మరియు అత్తగారికి చెబుతుంది. ఇప్పుడు ఈ మాయా ఐస్ ఉండగా దీనితో మనం మన కోసం ఒక పెద్ద ఐసిల్లు ఎందుకు నిర్మించుకోకూడదు? నిజం చెప్పాలంటే నేను కూడా ఆ చిన్న ఐసిల్లు చూసి ఇదే ఆలోచిస్తున్నాను. రేణు ఆ మెషిన్లో బోలెడంత నీళ్లు పోస్తుంది. దానివల్ల వారికి చాలా మాయా ఐస్ దొరుకుతుంది. ఇక ఇప్పుడు ఆ ఐస్తో కుటుంబమంతా కలిసి తమ కోసం ఒక పెద్ద ఐసిల్లు నిర్మించుకుంటారు. ఈ ఐస్ ఇంటి లోపల చాలా చల్లగా ఉంది, కానీ ఒక ఐస్ కూలర్ కూడా ఉంటే ఎంత బావుంటుందో కదా. ఇక మనకసలు వేడే అనిపించదు. ఐస్ కూలర్ కూడా ఎందుకు తయారు చేయకూడదు? అయినా డాక్టర్ అమ్మను వీలైనంత చల్లని ప్రదేశంలోనే ఉండమని చెప్పారు కదా. రేణు ఇప్పుడు ఆ మెషిన్ నుండి మరింత ఐస్ తీస్తుంది. దాంతో వారు ఒక ఐస్ కూలర్ను కూడా తయారు చేస్తారు. చూస్తుండగానే ఈ ఇల్లు మొత్తం ఇప్పుడు ఒక చిన్న షిమ్లాగా మారిపోయింది. మరోవైపు రేణు ఇంకా బయట వాకిట్లో కూర్చొని ఎండ వేడిలో వంట చేస్తోంది. అమ్మా, నువ్వు ఇలా బయట వాకిట్లో కూర్చుని వంట ఎందుకు చేస్తావు? నీకు చాలా వేడిగా ఉంటుంది కదా. అవును, కానీ ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఐస్ ఇంటి లోపల వంట చేయడం కాస్త వింతగా ఉంటుంది కదా, అందుకే నేను బయట చేస్తున్నాను. ఐస్ ఇంటి లోపల మట్టి పొయ్యి పెట్టలేం కదా. ఒకవేళ నువ్వు మట్టి పొయ్యి పెట్టలేకపోతే ఐస్ వంటగది తయారు చేసుకోవచ్చు కదా. అప్పుడు ఇక నీకు వేడిలో వంట చేయాల్సిన అవసరమే ఉండదు. కుటుంబ సభ్యుల కోసం ఐస్ ఇల్లు, కూలర్ తయారు చేసే క్రమంలో నేను నా వంటగదినే మర్చిపోయాను. నా చిన్నారి కూతురు నిజంగా చాలా తెలివైంది అయిపోయింది. నా చిన్నారి కూతురు, మీ అమ్మ కోసం ఐస్ వంటగది తయారు చేయడంలో సహాయం చేస్తావా? సరే అమ్మా. రేణు తన కూతురుతో కలిసి ఐసిల్లు, కూలర్తో పాటు ఒక ఐస్ వంటగదిని కూడా తయారు చేసుకుంటుంది. దానివల్ల ఇకపై గంటల తరబడి రేణు బయట ప్రచండమైన ఎండలో కూర్చుని వంట చేయాల్సిన అవసరం ఉండదు. అడవిలోని ఒక ప్రశాంతమైన అందమైన చెరువు ఒడ్డున రేణు పిచ్చుకకు ఒక చిన్న గూడు ఉండేది. రేణు తన పెద్ద కుటుంబంతో కలిసి నివసించేది. ఆమె అత్తగారు, మామగారు, భర్త రాజు, ఆడపడుచు రాణి పిచ్చుక మరియు ఇద్దరు ముద్దుల పిల్లలు మీనా, చింటూ. అది వేసవికాలం. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రేణు పిచ్చుక ఇంటి బయట తన ఆడపడుచు రాణితో నిలబడి ఉంది. రాణి, కాస్త ఈ మట్టి కుండ తీసుకో, చెరువు నుండి చల్లని నీళ్లు నింపుకునిరా. ఈలోగా నేను మధ్యాహ్న భోజనం తయారు చేయడం ప్రారంభిస్తాను, ఆలస్యమవుతోంది. రాణి పిచ్చుక నవ్వుతూ కుండను తీసుకుని ప్రచండమైన ఎండలో చెరువు వైపు వెళ్ళింది. ఆమె చెరువులోని చల్లని నీటిలో కుండను ముంచి తనలో తాను అనుకుంది. దేవుడి దయవల్ల మన ఇల్లు ఈ చెరువు దగ్గర ఉంది. ఎప్పుడు దాహం వేసినా
హాయిగా తీయని చల్లని నీళ్లు దొరుకుతాయి. లేకపోతే ఈ ఎండలో రెక్కలు కాలిపోయేవి. రాణి నీళ్లు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. అటు రేణు పిచ్చుక మట్టిపోయి ముందు కూర్చుని ఉంది. కట్టెల పొగ వేడి